జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తొర్రూరులో ఉద్రిక్త చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. దీంతో పోలీసులకు బాధితులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా అధికారులు లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎక్కడ పోయి ఉండాలా సార్? మాకు ఇల్లు లేదు సార్, ఏసీ వల్ల సార్. ఎక్కడ పోయి ఉండాలా సార్? మాకు ఇల్లు లేదు సార్, ఏసీ వల్ల సార్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఏం చెప్తున్నారు? బాధితులు అంతలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ కనిపిస్తోందా? జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే గ్రామంలోని ప్రభుత్వ ఇళ్లలో ఉన్నటువంటి వారందరినీ కూడా రెవెన్యూ పోలీస్ అధికారులు ఈ రోజు ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్నటువంటి ఉద్దేశంతోనే అధికారులు ఖాళీ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గత ప్రభుత్వం 25 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. పట్టాలు లేకుండానే వారంతా అక్రమంగా చొరబడి అందులో ఉంటున్నారు. గతంలో అనేక మార్లు ఖాళీ చేయాలి, ఎవరికైతే అప్పుడు మళ్ళీ లబ్ధిదారులకు ఇచ్చినప్పుడు వారంతా ఉంటారు, కానీ ఇప్పుడు ఎందుకు ఉంటున్నారు అని ఖాళీ చేయాలని చెప్పినప్పుడు కూడా వారెవరు ఆ ఖాళీ చేయని నేపథ్యంలోనే అక్రమంగా ఉన్నటువంటి సందర్భంగానే ఖాళీ చేసినట్టు రెవెన్యూ పోలీసు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారని బాధితులు తెలిసిన పరిస్థితి కనబడుతుంది. అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుంటేనే అవి ఖాళీగా ఉండి మేము ఎక్కడ బయట ఉండలేనటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉంటున్నాము. అధికారులు ఇవ్వకపోతుంటేనే తాము వచ్చి ఉంటున్నట్టు ప్రజలు కావచ్చు వారంతా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడింది. గతంలో అధికారులు సర్వే చేసి మాకు ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఇల్లు కేటాయించలేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది, కానీ అనేక చోట్ల కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగలేదు. కొన్ని చోట్లేమో అర్హులకు సంబంధించినటువంటి లిస్టును విడుదల చేశారు, కొన్ని చోట్ల అర్హులకు సంబంధించినటువంటి డాటాను ఇవ్వకపోవడం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో కూడా అనేక గ్రామాలలో అనేక పట్టణాలలో కూడా కొంతమంది బయట ఉండలేక బయట గుడిసెలలో కావచ్చు, వర్షం కొట్టినప్పుడు కావచ్చు, ఇటువంటి ఇబ్బంది తలెత్తినటువంటి నేపథ్యంలోనే ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నామని వారు ఆ పేదల అభిప్రాయం వ్యక్త పరిస్థితి. కానీ అర్హులకు లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఎందుకు అక్రమంగా ఉంటున్నారంటూ కూడా మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ అధికారులకు సంబంధించిన వారంతా కూడా ఇండ్లను ఖాళీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ గ్రామస్తులు కావచ్చు వీరంతా కూడా అధికారులు జాప్యం చేయడంతోనే అందులో మేముంటాం, తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని వారు వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.